అవధూత ఓ సాయి అవధూత జోడుని కర తవ చరణి టీవీ తోమాదా జయదేవ జయదేవ. సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో సాయి మహిమ కార్యక్రమాన్ని మరల మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మాఘ పౌర్ణమి దగ్గరికి వస్తోంది. 27వ తారీఖు మాతంగి పత్ర పూజను మనం ఆచరించబోతూ ఉన్నాం. ముఖ్యంగా అత్యంత అద్భుతంగా భక్తులకు శ్రేయోదాయకంగా ప్రతి అంశంను కూడా అంటే సంకల్పాలను సిద్ధింపచేయడం కోసమే అనేక రకాలైనటువంటి పూజలు, అనేక రకాలైనటువంటి హోమాలు. ప్రతి పూజ, ప్రతి హోమం కూడా మనకు శక్తిని స్వీకరించడం కోసమే. కాబట్టి ఇక్కడ మనం పూర్తిగా గ్రహించవలసినటువంటి అంశం, ప్రతి పూజ కూడా బలాన్ని మనకి చేకూరుస్తూ ఉంటుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. కాబట్టి అటువంటి అద్భుత ఫలితాలనిచ్చే పూజలను మన మానసి మహాసంస్థానంలో సాయి దివ్య రక్షాకవచ మహాయంత్రాలయంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి కార్యక్రమం సమాజ శ్రేయస్సు కోసం ప్రస్తుత తీరుతెన్నులు మనం చూస్తూ ఉన్నాం. అలజడి ప్రారంభమైంది. అలజడిని చూసి మనమేం భయపడాల్సిన పనేం లేదు. అందరూ మానసిక స్థితితో, ధైర్యంతో, స్థైర్యంతో మన జీవన విధానాన్ని గడుపుతాం, జీవించే విధానాన్ని మార్చుకుందాం. ప్రతిసారి నేను చెప్తూ ఉన్నా, తగు జాగ్రత్తలు తీసుకుంటూ హైజెనిక్గా ఉండాల్సిన అవసరం మొదటి నుంచి మనం అనుకుంటున్నది. చూడండి, సాంబ్రాణి వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? గుమ్మానికి మామిడాకులు కానీ వేపాకులు కానీ కట్టమంటాం. ఎందుకు? గుమ్మానికి పసుపు రాయమంటున్నాం. ఎందుకు? ఇంటిని శుభ్రంగా ఊడ్చుకోవటం, తుడుచుకోవటం. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఆచరించినట్లయితే, ఎందుకంటే మానవ దేహాన్ని, ఇప్పుడు ఒక షర్ట్ మనం వేసుకున్నామండి. ఈ షర్టు వేసుకుని ఏం చేస్తున్నాం? ఒక రోజు, 2 రోజులు వాడిన తర్వాత మరల దీన్ని కావలసిన విధంగా దీన్ని పోషణ చేస్తున్నాం, ఉతుకుతున్నాం, ఆరేస్తున్నాం, మరల ఐరన్ చేసుకుంటున్నాం, మరల వేసుకుంటున్నాం. అలాగే ఉతకకుండా వేసుకుంటే ఏమవుతుంది అని అడిగితే ఏమవుతుందో వేసుకుంటే తెలుస్తుంది. ఏమవుతుంది? అన్హైజెనిక్, అనారోగ్యాల పాలవుతాం, ఇరిటేషన్ పాయింట్స్ పెరుగుతాయి, మనలో ఒక ప్రశాంతత అనేది లోపిస్తుంది. కాబట్టి దీనికి తగు పోషణ కావాలి. అలాగే దేహానికి కూడా సరైనటువంటి దిశలో పోషణ ఉండాలి. ఒక గృహానికి కూడా పోషణ ఉండాలి. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటి స్థితిగతులు ఎలా పోషణ అంటే చక్కగా తుడుచుకోవటం, ఊడ్చుకోవటం, బూజులు తీయటం, గుమ్మం ముందు చెప్పులు వదలకుండా గుమ్మం పక్కన చెప్పులు వదలటం, చెప్పులతో లోపలికి రాకుండా చెప్పులను బయటే వదలటం, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే మనం పాటిస్తామో అంత హైజెనిక్గా ఉంటుంది. మనసుకు ప్రశాంతత కూడా లభించటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాయి బంధువులారా, శుభ్రత అనేది చాలా ముఖ్యం. శుద్ధి, శుద్ధము. చూడండి, శుద్ధము, అశుద్ధము. అశుద్ధము అంటే టాయిలెట్ అని, అది కాదు. అశుద్ధం అంటే శుద్ధం కానిది అశుద్ధం, సరైనది కాదని అర్థం. ఇక్కడ ఇది అశుద్ధం రా మనకు వద్దు అంటే అర్థం ఏమిటి? అది వద్దు, అది మంచిది, చెడు అని. లేదా శుద్ధం కానిది, విసర్జించేది. కాబట్టి శుద్ధంగా మనసును ఉంచుకోవాలి, శుద్ధంగా దేహాన్ని ఉంచుకోవాలి, శుద్ధమైన భోజనం తినాలి, శుద్ధమైన ఆలోచనలు చేయాలి, శుద్ధమైన మాటలు మాట్లాడాలి, శుద్ధమైన చూపులు చూడాలి, శుద్ధమైన మాటలు వినాలి. చూడండి,
ఎప్పుడైతే పవిత్రమైనటువంటి భావనలతో పవిత్రమైనటువంటి అంశాలతో మనం ముందుకు సాగిపోతూ ఉంటామో ముమ్మాటికి అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగిపోవటం అనేది జరుగుతాయి. కాబట్టి ఏదేమైనా మన సాయి సరస్వం ద్వారా అనేక రకాల అంశాలను చక్కగా అందిస్తూ తెలియపరుస్తూ ముందుకు సాగిపోతుంది మన సాయి మహిమ. ఈరోజు సాయి భోజన్కి సంబంధించినటువంటి దక్షిణ సమర్పించిన వారు ఎవరు మనం చూద్దాం. సాయి భోజన్ కార్యక్రమంలో విశేషంగా స్పందించి చాలా పితృదేవతలకు కూడా విముక్తి కలగాలి, వారికి మంచి జరగాలి, వారికి సద్గతి ప్రాప్తించాలి అన్న సంకల్పం మామూలు సంకల్పం కాదండి. ఎందుకంటే అది వాస్తవం. మన హైందవ సంప్రదాయంలో ఆర్థికం అనేది మనం చేస్తాం, దాన్ని తద్దినం అంటాం. సంవత్సరికం వేరు, మరణించిన 1 year చేసేది సంవత్సరికం. కానీ ప్రతి సంవత్సరం చేసేది ఆర్థికం అంటాం, తద్దినం అంటాం. ఆ రోజు అంటే మనకి 365 రోజులు ఒక సంవత్సరం అవుతుంది, కానీ పితృదేవతలకు 365 రోజులు ఒక రోజు అవుతుంది. మనకది 360 రోజులకు 1 year అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వారు ఆ రోజు వారికి ఆర్థికం మనం చేయటం వలన వారికి నిత్యము భోజనం పెట్టిన వారం అవుతాం. కానీ ఇవాళ నాకు ఇది చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది. కొండూరు దామోదర్ రాజు అనే భక్తుడు, పుత్తూరు వాసి, చిత్తూరు జిల్లా. నిజంగా దామోదర్, యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఇది మంచి ఆలోచన. ఎందుకు, మనం ఎలాగో ఇక్కడ ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, కానీ ఇక్కడున్న వారికి లేని వారి పేరు మీద వారి ఆత్మను సంతోషించాలని, వారు సద్గతి లభించాలని, అది సాయి అందించాలన్న సంకల్పంతో చేయటం నిజంగా బహు ఆనందం, బహు ఆనందకరం. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యచరిత్ర ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టెడన్నం అనేది కాదు, కరుణ వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈరోజు సాయి భోజన్ సింగిల్ డే సాయి భోజన్ సమర్పిస్తున్నవారు జగన్మోహన్, నళిని, మేఘన. వారి బాబా అనుగ్రహం కోసం తప్పకుండా అమ్మ మీకు, మీ కుటుంబ సభ్యులకు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. 21st February స్పాన్సర్ చేసింది వీరు వెంకటరెడ్డి, అనిత, మధుమతి, నిత్య. మై హస్బెండ్ హ్యాడ్ కోవిడ్ అండ్ ఐ ప్రేడ్ టు బాబా ఇఫ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఐ వుడ్ డూ one day Sai Bhojan and Go Seva, and Baba has blessed him, he recovered and got COVID vaccine also from USA. అమెరికా నుండి వీరు వారి భర్త కోవిడ్ తగ్గితే సాయి భోజన్కి ఇద్దామనుకుందట, కోవిడ్ వెంటనే తగ్గిందట. చాలా సంతోషం తల్లి అనిత, మీకు, మీ కుటుంబ సభ్యులకు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తున్నాను. రామ్మోహన్, లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, సాహితి, జగదీష్, జయంతి, మహేష్ సాయి వ్రతాల బర్త్డే 24th February. మహేష్ నీకు జన్మదిన శుభాశీస్సులు నాన్న. వీరు కూడా యుఎస్ నుంచి స్పాన్సర్ చేస్తున్నారు. ప్రసూన జగన్మోహన్, మై సన్ ధార్మిక్ బర్త్డే, ధార్మిక్ విష్ హ్యాపీ బర్త్డే టు యూ. నీకు జన్మదిన శుభాశీస్సులు, శుభాకాంక్షలు. అలాగే యుఎస్ నుండి మరల అమెరికా నుండి రాజ్ భరణే, లీనా, పాండురంగ భరణే,
పూర్వి వీరు కూడా సాయి భోజన్కి సమర్పించడం అనేది జరుగుతుంది. చాలా సంతోషం. మీకు మీ కుటుంబ సభ్యులకు సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మీ వంశాలు అభివృద్ధి చెందాలి. అలాగే మాన్సి మహాసంస్థానంలో యంత్ర రూపంలో స్థితుడైన సమర్థ సద్గురు సాయినాథుడికి అత్యంత అద్భుతంగా స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ కమలాన్ని స్వర్ణ కమలం చేయబోతున్నాం, బంగారు కమలం. నిజంగా ఒక అద్భుతం. అది ఒక్కొక్కసారి నేను కనులు మూసుకున్న దృశ్యాన్ని వీక్షిస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గురు పౌర్ణమి కానీ దసరా కానీ ఈ పండుగ మనం చేసుకోబోతూ ఉన్నాం. లోకహితం కోసమే. ఆ ఆధ్యాత్మిక దైవిక శక్తి ఇంకా తీవ్రంగా మహోగ్రంగా మనందరి గృహాలలో ప్రసరింప చేయాలని, మీ అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ సంకల్పాలు నెరవేరాలని, మీ ఇంట సుఖశాంతులు నెలకొనాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఈ స్వర్ణ కమలాన్ని మనం సాయికి ప్రేమతో సమర్పించబోతూ ఉన్నాం. నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా గురు పౌర్ణమికి అవ్వాలి అనేది నాకు. ఎందుకంటే గురు పౌర్ణమి నాడు మనమందరం కలిసి మన గురువైన సాయికి ఇచ్చే గొప్ప ఒక దక్షిణ ఈ స్వర్ణ కమలం. కాబట్టి మీ శక్తి బట్టి, మీ భక్తి బట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి. అవకాశం ఉన్నవారు, అవసరం ఉన్నవారు. ముఖ్యంగా స్వర్ణ రక్షా కవచానికి దక్షిణ సమర్పిస్తున్నవారు యువివి సత్యనారాయణ, ఎంవిఎన్ఆర్ లక్ష్మి, ఉప్పు పూజిత ఈశ్వర్, మేకా పుష్ప వారి కుటుంబ సభ్యులు, ఎం సీతారత్నం, దశరథ రామయ్య వారి కుటుంబ సభ్యులు, రచన్ ధ్రుల వారి కుటుంబ సభ్యులు. సంకల్పం త్వరితగతిన హౌస్ లోన్స్ అప్రూవ్ అయ్యి అండ్ ఫుల్ టైం జాబ్ రావాలి తండ్రి. తప్పకుండా మీ అందరికీ కూడా ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. కాబట్టి స్వర్ణ కమలంలో ఉన్న మహాయంత్రం నిజంగా ఒక అపురూప ఘట్టమే. అది తొందరలో మనమందరం దర్శించుకోబోతూ ఉన్నాం. తప్పకుండా తండ్రి కృపతో మీరందరూ అజ్మాపూర్కు వచ్చి ఇక్కడ వేయించేసిన సాయి దివ్య రక్షా కవచాన్ని దర్శించుకొని అవకాశం బట్టి ఏం కాదు అందరూ వస్తారు. నాకు ఆ నమ్మకం. సమయం కదా, కొంచెం అంత హడావుడిగా ఉంది, టెన్షన్ ఏం పడకండి. మీరు కూడా పరిస్థితుల ప్రకారం వచ్చే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా థంబ్నెయిల్ చూసినట్లయితే మనం పరిస్థితులు ఎలాగైనా మారే క్షణం, అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి థంబ్నెయిల్. అంటే ఇది దేన్ని రిలేట్ చేస్తూ ఇచ్చిన థంబ్నెయిల్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. కరోనా గురించో ఇంకోటి దాని గురించో కాదు. ఏ క్షణమైన పరిస్థితులు మారవచ్చు. ఎప్పుడు కూడా మనం అన్నిటికీ సంసిద్ధులుగా ఉండాలి. సంసిద్ధులుగా ఉండేటువంటి ఏమిటి స్వామీజీ అంటే బీ ప్రిపేర్ ఫర్ ఎనీథింగ్. అంటే ప్రిపరేషన్ అంటే ఏంటి అంటే మనసును గట్టిగా ఉంచుకోవటం. అంటే మనసును ఎందుకు గట్టిగా ఉంచుకోవాలి? సంతోషం వచ్చినా ఏదైనా బాగా గుర్తుపెట్టుకోండి, దేనికైనా మనసు స్ట్రాంగ్గా ఉండాలి. మానసికంగా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో ఏ స్థితినైనా మనం ఎదుర్కోగలుగుతాం, తట్టుకోగలుగుతాం. మానసికంగా ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో ఏ స్థితిని ఎదుర్కోలేము, తట్టుకోలేము. ఇక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళడానికి భయపడతాం. ఆ భయం అనేది ఆవరిస్తే చాలా కష్టం. ధైర్యం అనేది పుణికిపుచ్చుకుంటే దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. ఇది ముమ్మాటికి సత్యం. ధైర్యం అనేది కావాలి, ఆ ధైర్యం పోవాలి. ఆ ధైర్యాన్ని ప్రసాదించేవాడే సమర్థ సద్గురు సాయినాథుడు. కాబట్టి సాయిబంధువుల ఆ సాయి కృప కరుణ కటాక్షాలు మీ అందరిపై ఉండాలి, మీ అందరిపై వర్షించాలి. ముఖ్యంగా సాయి సచరిత్రను మనం చూసినట్లయితే సాయి సచరిత్ర మనకు తెలియజెప్పే ప్రతి కథలో కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థం ఇదే. ఒక నమ్మకము, ఒక విశ్వాసము. నమ్మకం అన్న నయనాలను కలిగి ఉంటే కళ్ళుల ముందు ఉన్నటువంటి ప్రతిదీ నీకు ఆవిష్కృతం అవుతుంది.
నమ్మకాన్ని నయనాల కింద చేసుకో, అంటే కనుల కింద చేసుకుంటే, నమ్మకంతో చూసావనుకో స్పష్టంగా అన్ని కనిపిస్తాయి. అపనమ్మకంతో చూస్తే కనుల ముందు ఏది ఉన్నా, నీకు అవసరమైనది నీ కనుల ముందు ఉన్నా కూడా దాన్ని నువ్వు గుర్తించలేని పరిస్థితి అవుతుంది. అటువంటి నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడే కలుగుతుంది. వాళ్ళ అచంచలమైన భక్తి విశ్వాసాలు మనం పరిపూర్ణంగా బాబాపై ఉండబట్టే ఈ రోజున కూడా మనం ముందుకు సాగుతాం. ప్రారంభంలో అన్నారు ఒకళ్ళిద్దరు నాతో అప్పట్లో అందరితో మాట్లాడే అవకాశం రాలి. కరోనా టైంలో బిగినింగ్లో లాస్ట్ ఇయర్ March 28 మనం మొదలుపెట్టాం. మే 1st వీక్ 2nd వీక్లో ఒకరితో నేను మాట్లాడుతుంటే, ఏం లేదులే స్వామీజీ మీరు భలే వాళ్ళు ఎక్కువ ఊహిస్తున్నారు అని. కొంతమంది ఉంటారు కదండి పేర్లు అనవసరం చెప్పి. దేని గురించి అన్న అదే లైవ్లో ఇంతమంది చూస్తున్నారని మీరు సంతోషపడుతున్నారు, కరెక్టే. ఏముంది కాస్త కరోనా ఇదంతా తగ్గితే మళ్ళీ ఏముందండి ఒక 100 మంది 150 మంది అంతమించి ఎవరు చూస్తారండి లైవ్, టైం ఉండదండి గురువు గారు. మంచిది. ఇప్పుడు ఎవరో చూస్తారని కాదయ్యా, ఎవరు చూడాలో వారు చూస్తారులే, చూపించేది బాబా కదా అనుకున్నాం. కానీ ఈరోజు కూడా చూడండి, మీరు గమనించండి, లైవ్లో సుమారు 600-700 మంది డైరెక్ట్ లైవ్ చూస్తుంటే, లైవ్ అయిన తర్వాత మరి అబ్రాడ్లో ఉండే వరకు మిడ్నైట్. ఇప్పుడు ఓవరాల్గా మనం ప్రతిరోజు రేటింగ్ చూస్తే కనీసం 4,000 to 5,000, 6,000, 3,500, 4,500 అంటే ఒక 5-6 యావరేజ్న 5,000 మంది చూస్తున్నారు ఈ వీడియోని ప్రతిరోజు. మినిమం 5,000 కుటుంబాలు చూస్తున్నారు. చాలా తృప్తి కాదా నాకు? ఎందుకు తృప్తి? వీరందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాను. నాకు ఇంకొక తృప్తి ఏంటి, మీకు ఆ నమ్మకాన్ని పాదుకొల్పగలిగా. ఈరోజు కూడా మరి మీరైనా నేనైనా 3 o'clock లైవ్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. అట్లా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ఆ నమ్మకాన్ని ఇంకా కూడా బలంగా చేయాలి, దృఢంగా చేయాలి. మీరందరూ సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి, పూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి అనేది ప్రధానమైనటువంటి నా సంకల్పం. కాబట్టి సాయి బంధువుల ఎప్పటికొకటి మరొకండి, ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వీ మస్ట్ ఫేస్ ఇట్. నేను భయపెట్టడమో ఎందుకు ఈరోజు గురువుజీ ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా జనరలైజ్ చేసి చెప్తున్నాను. అంతే కదా, నా జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, భయంకరమైన అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అది కూడా వస్తుంది సూన్. చాలా భయంకరమైన ఘోరమైన స్థితిగతుల్లోంచి వచ్చాను నేను కూడా. బట్ ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నా, ఆ రోజు బాబాపై నాకు ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నాయో ఈరోజు ఉన్నాయి. ఈరోజు సమంగానే ఉన్నాయి. అంటే అంత కష్టకాలంలో కూడా నువ్వు పో బాబా, నువ్వు లే బాబా అట్లా ఏమనలా. చూడు, ఒకటి వాస్తవం, వన్ థింగ్ ఐ కెన్ సే, కొన్ని చోట్ల నేను చూస్తూ ఉన్నా, అంటే ఆ డిసప్పాయింట్మెంట్, ఆ భయాన్ని ఈ వాట్సాప్లో కనుల వెంట నీరు కారిపోతున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా బొమ్మలు పెట్టడం, అలా కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఆ బొమ్మను అసలు వాడకండి. అది చాలా ప్రభావితం చేస్తుంది మనని. ఇట్ టేక్స్ టువర్డ్స్ డిప్రెషన్. ఆ సైకిల్ వద్దు. we should not express. ఆయనకి సర్వం తెలుసు బాబాకు. ఇంకా మాట్లాడితే కనులంటే రియల్గా నీరు కార్చుకోవటం బెటర్ దేవుడి ముందు కూర్చొని. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడి దగ్గర మన కంటి నీటి ద్వారాను దాని అసురు నయనాలను మనం సమర్పిస్తామో ఆ బాధను ఆయన స్వీకరించేస్తాడు అల్టిమేట్గా. బట్ ఈ మధ్య అది నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, అది వద్దండి, అది వాడద్దు, ఎక్కువ మనం వాడద్దు. ఎంతసేపు మనం సంతోషంగా ఉండాలి. ఎంత బాధ ఉన్నా భరించే శక్తిని మనం పొందాలి. ఎప్పుడైతే బాధను మనం భరిస్తామో ఆ బాధ మనకి అంత బాధించదు. అది లేదనుకోండి, అదే డిప్రెషన్లోకి తీసుకెళ్ళటం, అది ఎక్కడికో ల్యాండ్ చేస్తుంది. అదే నా భయం. ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటి వాస్తవం, ఎంత పెద్ద విపత్కరమైన పరిస్థితులు ఉన్నా కూడా మనం వాటిని తట్టుకోగలుగుతాం. ఎందుకంటే బాబా మనతో ఉన్నాడు. బాబా మనతో ఉన్నాడు. డోంట్ బిలీవ్ దట్. ఆయనే మన వదిలిపెట్టలా. అట్టట్టు వదిలిపెడతాడండి? మీ భారములు నాపై పడవేయడు, నేను మోసేదను అన్నాడు. అవునా కదా? చెప్పండి, ఇస్ ఇట్ ట్రూ అన్నాడు. మీరందరూ టైప్ చేయండి ఇప్పుడు సమాధానం అన్నదానికి.
అవునా కదా? ఎస్, ట్రూ, ఇట్స్ ట్రూ. ప్రతిక్షణం ఆయన మన కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. ఇది ముమ్మాటికి సత్యము. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు సాయి, మా ఇంటి సాయి ఎవరో, మన తండ్రి ఎవరింట కొలువై ఉన్నాడో చూద్దాం. గురూజీ, నెల్లూరు. నేను సాయి సర్వస్వం 2 years నుండి చూస్తున్నాను. మార్నింగ్ కాకడ హారతితో నా దినచర్య మొదలవుతుంది. గురూజీ, మీ ప్రవచనాలను నెల్లూరు టౌన్ హాల్లో విన్నాను. మీరు చెప్పే ప్రతి పూజలు మేము చేస్తాము. ఎన్నో సమస్యల నుండి మమ్మల్ని బాబా రక్షించారు. ప్రస్తుతం ఒక సమస్యలో ఉన్నాము, అది కూడా బాబానే రక్షిస్తారు తప్పకుండా. నా ప్రగాఢ నమ్మకం బాబానే, నా సర్వస్వం బాబా, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఐ లవ్ యూ బాబా, ఐ లవ్ యూ సో మచ్. గురూజీ, మీకు పాదాభివందనాలు. తొందరలో మిమ్మల్ని అజ్మాపూర్లో కలుసుకుంటాను తప్పకుండా. బాబా అనుమతిస్తే కలుసుకొని తీరుతాను. అమ్మ, చాలా సంతోషం అమ్మా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. తొందరలోనే తప్పకుండా తల్లి అజ్మాపూర్ వద్దురు కానీ మీరందరూ చక్కగా ఇక్కడున్న సాయినాథుని దర్శించుకోవచ్చు. నిజంగానే మా ఇంటి సాయి చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరి ఇళ్లలో ఉన్నటువంటి యంత్రం, అలాగే సాయినాథుడిని దర్శించుకునే పాటలు, చాలా సంతోషం. ఈరోజు మనం మన కార్యక్రమంలో లైవ్ కాల్స్ మనం తీసుకోబోతూ ఉన్నాం. ఈరోజు మనం ఒక రెమెడీ, సమస్యకు పరిష్కారం కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు సమస్య మీది, సమాధానం సాయిది కార్యక్రమం మనం వీక్షిద్దాం. సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఒకటే చెప్తోంది, ముఖ్యంగా అబ్రాడ్ లో మన వాళ్ళందరూ స్లీపింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళందరూ కూడా, మీకు నా వీడియోలో డిస్క్రిప్షన్లో హారతుల లింక్ ఉంది చూడండి, అందులో అది క్లిక్ చేయండి. అందులో నేను గానం చేసిన 4 హారతులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే, పడుకునే ముందు హెడ్ ఫోన్స్లోనే చక్కగా లేదా ఓపెన్గా అయినా సేజ్ హారతి వినండి. సేజ్ హారతి విని పడుకోండి, ప్రశాంతంగా నిద్రపడుతుంది. నెంబర్ 1. రెండోది, ఈ 2 చిన్న ముద్ర అంటాం. ఈ ముద్ర ఇట్లా, ఈ ముద్రలో స్ట్రైట్ గా కూర్చొని క్లీం స్వాహ, క్లీం స్వాహ, క్లీం స్వాహ, క్లీం క్లీం క్లీం, మనసులో క్లీం 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 కాన్సన్ట్రేట్ చేయండి. మర్చిపోండి అంతా, బీజాక్షరం ఈ క్లీం మీద కాన్సన్ట్రేట్ చేయండి, జపించండి. మీకు ఎన్నిసార్లు చేయాలనిపిస్తే దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ దిస్. 5 minutes, ఒక 10 minutes, ఒక 3 minutes, ఒక 1 minute, ఒక 2 minutes. ఇది చేసిన తర్వాత అప్పుడు గో టు బెడ్, గో టు స్లీప్. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలను పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది.
శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము. కాబట్టి అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం. నిద్ర అది చాలా టఫ్ సిచ్యువేషన్. సరిగ్గా నిద్ర పట్టకపోతే దానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం చక్కగా పాటించి సాయి కృపను పొందండి. ఈరోజు మనం అందరూ ముందే ఫోన్ ఆన్ చేశారు, ఒక్క నిమిషం డయల్ చేయకుండా అందరూ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. లైవ్ కాల్స్ మనం ఈరోజు చక్కగా లైవ్ కాల్స్ మనం తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం గురూజీ గారు. సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? గురూజీ, నేను స్పందన గురూజీ, కృష్ణ భార్యని. ఏ కృష్ణమ్మ? మీరు కృష్ణ అంటారు కదా, కృష్ణ విషయాలు చిన్న బాబు అంటారు అన్నారు చూడండి. ఏమా? కృష్ణ చిన్నగా వినబడతారు. సాయిబాబా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడారు కదా గురూజీ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? బాగున్నాను గురూజీ, మీరు ఎలా ఉన్నారు గురూజీ? బాగున్నానమ్మా, బాగున్నాను. చెప్పమ్మా. హలో. నిజంగా సాయి సర్వస్వం నమ్ముకున్నప్పటి నుండి చాలా మంచి జరుగుతుంది గురూజీ. మా ఇంట్లో బాబా పిలుస్తే పలుకుతున్నారు గురూజీ. నిజంగా చాలా సంతోషం అమ్మా, సంతోషం స్పందన. నిజంగా గురూజీ, ఏదో మొన్న ఒక సందర్భంలో ఇంట్లో కొంచెం అంటే మా అత్తయ్య వాళ్ళు కొంచెం నెగిటివ్ మాట్లాడితే బాధపడ్డా. అయ్యో బాబా పూజ చేయనా, అమోహత్య పూజ చేసుకోనా, ఎట్లా అనేసి నాకు బాధపడితే యూట్యూబ్ ఆన్ చేయగానే వచ్చింది. మీ భావన ప్రకారమే నీకు అవకాశాలు కల్పిస్తాను అని. వెరీ గుడ్. చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మా. సద్గురు సాయినాథ్ అనుగ్రహ ప్రసాద్ సిద్ధిరస్తు. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు తల్లి. సాయిరామమ్మ. హలో. హలో, సాయిరామమ్మ. సాయిరామ్. చెప్పమ్మా. ఎక్కడి నుంచి అమ్మా? చెప్పమ్మా ఉమా, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నామండి. ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాను గురువు గారు. ఇవాళ చాలా సంతోషం అమ్మా. తప్పకుండా తప్పకుండా బయటపడి తీరుతారు తల్లి. అమ్మా తప్పకుండా సంకల్ప సిద్ధిరస్తు, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సరేనా? సరే, ఓకే తల్లి, ఓకే తల్లి. హలో. సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అమ్మా? అమ్మా హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు కవిత? అవును, గూడూరు. ఎలా ఉన్నావు కవిత? బాగున్నావమ్మా? బాగున్నానమ్మా, బాగున్నాను. చెప్పమ్మా. ఏమ్మా, బాగున్నావా? చెప్పమ్మా. అదే ఉద్యోగం రావట్లేదు స్వామి. ఉండదు, అన్నిట్లలో ఏదో కలుగుతుండదు, మ్యారేజ్ కూడా రావట్లేదు. ఇంట్లో కూడా ఈజీగా ఉండదు. మంజునాథ్ అబ్బాయి కూడా రాస్తా ఉన్నాడు, ఓడి కూడా చేస్తా ఉన్నాడు. స్వామి ఒక్క నిమిషం ఉండమ్మా. స్వామి, నేను ఒక మంత్రం చెప్తాను. ఓం రిం 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 లం లం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. ఓం రిం 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 లం లం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. ఇది రోజు 108 సార్లు అమ్మా, ఒక 72 రోజులు చేయండి. 6 అగరబత్తి స్టిక్స్ వెలిగించి రోజు పెట్టండి అమ్మా. తప్పకుండా మీ సమస్యలన్నీ పోతాయి. సాయిరామమ్మ. హలో. సాయిరామమ్మ, చెప్పండి. సాయిరామ్, ఎక్కడి నుంచి? బాగున్నానమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరమ్మా? హైదరాబాద్ నుంచి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నామండి. చాలా సంతోషం. చెప్పండి అమ్మా. ఇది మా పాపది ఎగ్జామ్
సంకల్ప సిద్ధిరస్తు. ఓం అపరాజితాయ నమః అని నామస్మరణ చెయ్యండి రేపు సాయంత్రం దాకా. ఓకే అండి. ఇది మా బాబు 7th క్లాస్ చదువుతున్నాడండి. అమ్మా కొంచెం చదువు మీద బుద్ధి మంచిగా తప్పకుండా తప్పకుండా సాయి కరుణ కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. సరేనా? ఓకే. హలో హలో సాయిరామమ్మా. ఓ పద్మ, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా, చాలా సంతోషము. ఎలా ఉన్నాడు మీ ఆయన? ఎలా ఉన్నాడు? శంకర్ కదా? శంకరేనా? వెంకటేశ్వరరావు. ఓకే. కలిసింది మీ ఇద్దరు నా ముందు కూర్చున్నట్టే కనిపిస్తున్నారు నాకు. మొన్న వచ్చిపోయారు కదా. చాలా సంతోషం అమ్మా పద్మ, సంతోషం. చాలా సంతోషం అనిపిస్తుంది గురుగారు నాకు. అప్పటి నుంచి నేను ఇది చెప్పమని చాలా సార్లు ట్రై చేస్తున్నా కానీ నాకు అక్కడికి వచ్చే ఒక 20 రోజుల ముందు నుంచి జనము కాళ్ళు చాలా బాగా నొప్పులు ఉన్నాయి గురుగారు. చాలా అల్లాడిపోతున్నాను అక్కడికి వచ్చే టైంకి కూడా. కానీ మీతో అన్ని చెప్పుకున్నాం అనుకున్నా కానీ నాకు అక్కడ మిమ్మల్ని చూసినాక ఏం మాట్లాడాలో తెలియలేదు గురుగారు. అసలు బాగా మమ్మల్ని నేను ఏముండే అదే చెప్పదిచ్చాడు. అది ఏం చెప్పదీయలేదు, మాకు మాట కూడా రాలేదు. మిమ్మల్ని చూసి మేము అసలు ఏం చెప్పాలో మర్చిపోయినా ప్రతి ఒక్కరిని టైం గారు మీ దగ్గరికి. ఆ రోజు ఎందుకంటే మిమ్మల్ని చూసినాక మాట రావట్లేదు, సంతోషం ఎక్కువైపోతుంది. బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను అది అడగలేదు ఇది అడగలేదు, మళ్ళీ వాళ్ళని బట్టలు అడుగుని మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. అలా ప్రతి ఒక్కరికి ఇదే అక్కడ అనుభవం అంతా ఇలాగనే జరిగింది గురుగారు. మేమైతే అప్పుడు చాలా సంతోషం అక్కడికి వచ్చిన దానికి. నాకు ఆ కాలు నొప్పులు గురుగారు. నేను ఆ నైట్ ఆ థైరాయిడ్ కోసం తెచ్చుకున్న రోజు ఆ రోజే తీసుకొచ్చుకున్నాను మీ చేతుల మీదుగా. నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఆ రోజే ప్రతిష్ఠ చేసుకున్నాను. ఇక అక్కడ ఆ నైట్ నుంచి నాకు అసలు ఆ నొప్పులు ఎట్లున్నాయో కూడా తెలియలేదు గురుగారు. అసలు మొత్తం లేవు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. అసలు నాకు అసలు తీసేసినట్టు అయిపోయింది గురుగారు. ఈయనైతే ఎంత మామూలుగా ఉన్న మనిషి, ఈయనైతే ఎంత నమ్మకం అంటే నువ్వు ఎంత బాధపడుతున్నా మా నొప్పులతో చాలా ఇబ్బందులు పడ్డవు. చూడు బాబా నిన్ను అక్కడ దాకా పిలిపించుకున్నాడంటే ఈ పోటానికి అక్కడ నిన్ను రక్షించుకున్నాడేమోనని ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే అంత నమ్మకం అయిపోతుంది గురుగారు ఆయనకి. నిజమమ్మా, అది వాస్తవం, వాస్తవం. చాలా చాలా అక్కడ నాకైతే ఆ ప్రసాదం తిన్నాం, అన్నం ఎంత బాగుంది గురుగారు. నేను అవన్నీ అసలు చాలా చాలా మెమరీస్ గురుగారు. అవన్నీ మాకు ఫస్ట్ టైం అక్కడికి వచ్చినా కూడా చాలా సంతోషం. అది సాయి భోజనం అమ్మా. మాట్లాడుకున్నాము. ఇంత ఏ సౌకర్యం లేదు కానీ ఇంత మంచి భోజనం మాకు బాగా ప్రసాదం ఆ రోజు. అవును, చాలా చాలా సంతోషం గురుగారు నాకైతే. కానీ కొంచెం సమస్యలు కొంచెం తొందరగా తగ్గిపోతాయి. తప్పకుండా పద్మ, తొందరగా తగ్గుతాయి. మళ్ళీ నువ్వు మీ ఆయన ఇద్దరు వస్తారు నా దగ్గరికి, ఖచ్చితంగా అన్ని బాగుంది. నిన్న కూడా అంటున్నారు గురుగారు తొందరగా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. నాకంటే ఎక్కువ ఆయన ఇదైపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన బర్త్డే అయిపోయారు గురుగారు. చాలా సంతోషం. మంచిదే కదా. ఎప్పుడెప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దామని ఆయనకే ఉంది. అదే అమ్మా, అదే సంతోషం. మళ్ళీ మేము అక్కడికి రావాలని మమ్మల్ని ఆశీర్వదించండి గురుగారు. తప్పకుండా సమస్యలను తొందరలోనే బయటపడతారు, టెన్షన్ పడకండి తల్లి. సరేనా? చాలా చాలా సంతోషం గురుగారు. నాకు ఈ నొప్పులు తగ్గిపోయినాయి అంటేనే నాకు ఎంతో అసలు ఎంత ఇదంటే అంత ఇది చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం. సాయి మిమ్మల్ని లైవ్ లో చూసేదానికంటే అక్కడ డైరెక్ట్ చూడడం అసలు ఆ స్టేజెస్ అసలు మాకు బాగా అనిపిస్తున్నాను. ఇదైపోయింది గురుగారు అక్కడైతే. చాలా సంతోషం. చాలా చాలా సంతోషం. ఆ గురుస్థానంలో బాబా గారి దగ్గర పాదాలు పట్టుకున్నారు. చాలా అంతా ఎట్లా ఉంది. చాలా అసలు మేము అక్కడి నుంచి ఇంకా కోల్పోలేదు గురుగారు మేమైతే. చాలా సంతోషం అమ్మా, సంతోషం. మళ్ళీ మేము రావాలని ఆశీర్వదించండి గురుగారు. తప్పకుండా పునర్దర్శన ప్రాప్తిరస్తు. తప్పకుండా బాబా మిమ్మల్ని మళ్ళీ రావుతారు. ధన్యవాదాలు గురుగారు. మొన్న మా అమ్మాయి మమత ఫోన్ చేసింది గురుగారు. జడ్చర్ నుంచి మమతని ఫోన్ చేస్తారు కదా. అవును. పెద్దమ్మాయి గురుగారు గవర్నమెంట్ జాబ్ కోసం అని చేసింది. అయితే అమ్మాయి వేరే ఏదో వస్తుంది అని అంట. అది చెయ్యొచ్చా చేయకూడదు అనేది ఒకసారి కాల్ కూడా చేస్తానన్నది. అది ఏదో అలా కొంచెం కూడా అదేదో ఆమె కూడా సంతోషంగా ఉండేది ఆశీర్వదించారు గురుగారు. తప్పకుండా అమ్మా,
అన్ని బాగుంటాయి. ఆ మమ్మ దగ్గర చెప్పు, కంగారు ఏం పడద్దని, ప్రశాంతంగా చూడమని దోవ దొరుకుతుంది. సరేనా? ఓకే. హలో సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారమ్మా? అమ్మా ఎడ్లపల్లి సుమా. నీ పేరు చాలాసార్లు చదివినట్టున్నా సుమా. చాలా సంతోషం, చెప్పమ్మా. చెప్పు తల్లి. మా పిల్లలకి విద్యలో లోటుపాట్లు ఉన్నాయి గురుగారు, కొద్దిగా బాధలను చూసుకోవాలని, కొద్దిగా ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి గురుగారు. దానికి ఏం చేస్తావంటే సుమా, ఓం జం లం, ఓం జం లం శ్రీ సాయి ధూమవతి నమః. ఇది రోజు 108 సార్లు ఒక 90 రోజులు చేయమ్మా. రోజు 9 అగరబత్తి స్టిక్స్ వెలిగించి బాబా దగ్గర పెట్టు. సరేనా? ఓకే అమ్మా, ఓకే. మరలా రేపు కూడా లైవ్ ఫోన్ కాల్స్ తీసుకుంటాం ఖచ్చితంగా. నిజంగానే అది పద్మజ, యనమల పద్మజ ఇందాక మాట్లాడినాను, అది వాస్తవం. ఎందుకంటే కొన్ని నేను ఇంకా కూడా చెప్పట్లా. అది ఏమవుతుందంటే నాకు దాన్ని ఏమంటామంటే ఒక ఫీలింగ్ ఒకటి ఉంది. మనం ఎక్కువ ఎగ్జాగరేట్ చేసి చెబుతున్నామని ఏమన్నా అనుకుంటారేమో. వద్దులే, ఎవరి అనుభవాలు వాళ్ళకి అవుతేనే కరెక్ట్. మనం చెప్పడం కన్నా మౌనంగా నోరు ఇట్లా తాళం వేసుకుంటున్నా. కానీ ఒక మహాశక్తి ఉంది అక్కడ, అది ముమ్మాటికి నేను చెప్పగలను. సాయి దివ్య రక్షా కవచ యంత్రం 10 టన్నుల యంత్రం. అది సామాన్యం కాదు. ఒక మహాదైవిక శక్తి అక్కడ ఉంది. ఆ దైవిక శక్తికి స్వర్ణతాపడం చేసిన తర్వాత అది ప్రజ్వరిల్లుతుంది. అది ముమ్మాటికి సత్యం. పద్మ చెప్పింది వాస్తవం. కాలు నొప్పులు మరియు ధన్మని ఎలా పోయినాయి? ఏమిటంటే దైవిక శక్తి, అదైవిక శక్తి అనేవి 2 ఉంటాయి ఇక్కడ. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. సంథింగ్ ఏదో దానితోనే బాధపడుతుంది ఆ తల్లి. ఎప్పుడైతే ఇంత పెద్ద అద్భుతమైన ఆ శక్తి ముందు ఆమె నిలబడిందో, హారతి అక్కడ స్వీకరించిందో, దర్శనం చేసుకుంది, ఆ నెగిటివ్నెస్ పోయింది. దాంతో చూడండి పెయిన్స్ వెళ్ళిపోయింది. ఇలా ఎంతోమందికి ఎన్నో జరుగుతున్నాయి, జరుగుతాయి ఖచ్చితంగా. కాబట్టి ఒకటి వాస్తవం. అందుకే పదే నేను చెప్తూ ఉంటా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మన నమ్మకము ఎంత బలంగా ఉంటుందో ఫలితాలు కూడా అంతే ఉంటాయి. మీ అందరూ ఈ రోజున ఇలా నమ్ముతూ నడుస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి అనుభవాలు అయినాయి. నాకు తెలుసా సంగతి. మనకు సమయాభావం వల్ల చెప్పుకోలేకపోతున్నాం. ఆ అవకాశం ఎక్కువ నేను కూడా కల్పించట్లా. ఎందుకంటే ఒకటి వాస్తవం కదండి. జనరల్గా ఎలా ఉంటుందంటే, మనం సమాజంలో ఉన్నాం. మీ గురువు గారు నీకు నచ్చారు కాబట్టి డప్పు కొడుతున్నాం అని ఒకళ్ళు ఇంకొకళ్ళు రకరకాల పాపం మిమ్మల్ని కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వారికి అది అర్థం కాదు. అర్థమైనప్పుడు, అనుభవం అయినప్పుడే తెలుస్తుంది. ఏం పర్వాలేదు, అర్థం అయినా అర్థం కాకపోయినా ఎప్పుడు ఒకటి సత్యం. నిప్పు నిప్పే, సత్యం సత్యమే, యథార్థమే యథార్థమే. ఆ యథార్థం ఎప్పుడు వస్తుంది? సత్యం ఎప్పుడు, నిప్పు ఎప్పుడు అనుభవం అవుతుంది అంటే అనుభవం కలిగినప్పుడు. కాబట్టి ఒకటి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నా. ఇంకా ఆ తండ్రి ఆ యంత్ర రూపం ద్వారా మీ అందరి గృహాలు పావనం చేయాలి. మీ అందరూ ఆనందంగా ఉండాలి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలి. ఏ సమస్య వచ్చినా మీరు ఎదుర్కొనే శక్తి, ధైర్యాన్ని బాబా మీకు ప్రసాదించునుగాక. ఆ తండ్రి కృపతో మీ ఇంట శుభకార్యాలు ఎల్లవేళలా జరుగుగాక. చక్కగా ఆనందంగా ఉండాలి. మీ ఇంట నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఆ విధంగా ఉండాలని, ఎటువంటి భయాందోళనలు లేకుండా మీరందరూ గడపాలని ఆ తండ్రి మీకు ఆ శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. రేపటి కార్యక్రమంలో మరల మనం కలుద్దాం. మంచి అద్భుతమైన అంశాలు, విషయాలన్నింటినీ ప్రస్తావన చేసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయి.